దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవతి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి ఈ యొక్క ఉదయకాలమున మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ, రండి దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఈ యొక్క దినము మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్, సర్కమ్స్టాన్సెస్ మిమ్మల్ని వెంటాడుచూ ఉన్నా, ఈ యొక్క దినము ఆయన వాక్కు ద్వారా దేవుడు మీతో మాట్లాడి మీకు ఒక మంచి పరిష్కారాన్ని ఆయన కనుపరిచి మిమ్మల్ని ముందుకే ఆయన తీసుకువెళ్తాడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచి మన దేవత దేవుణ్ణి నమ్మి ఆయన వైపు మనము చూచుచూ ముందుకు నడవాలి. ఈ యొక్క దినము విశేషమైన వాక్కు ద్వారా దేవత దేవుడు మనందరితో మాట్లాడి ఆయన ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన గొప్ప ప్రణాళిక ఈ భూమి పైన ఉండగా దీనిని ఎంతమంది గమనిస్తున్నారో లేదో ఈ యొక్క దినమున దేవుడు మనందరికి చూపించాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే జీవించు వారు ఎక్కడి వారో, దేనికి చెందిన వారు, ఎక్కడ జీవిస్తూ ఉన్నారో ఆ స్పృహ లేకుండా జీవించడం అన్నది, ఆ విధముగా వారి జీవనాన్ని కొనసాగించడం అన్నది అసాధ్యం. ఎందుకంటే ఈ యొక్క భూమి పైన కేవలం మనుషులు ఎలా పడితే అలా, ఎలా అనుకుంటే అలా, ఎక్కడ పడితే అక్కడ జంతువుల వలెనో చీమల వలెనో చల్లా చెదరైపోయి ఎక్కడ పడితే అక్కడ, ఎటు పడితే అక్కడ జీవించట్లేదు. ఒక నిర్దిష్టమైన ఈ భూపరమైన ఏర్పాటు కూడా ఈ భూమి మీద ఉంది. దానినే రాజ్యం అంటారు, దానినే దేశం అంటారు. దేవుని యొక్క గొప్ప వైభవోపేతమైన ప్రణాళికను బట్టి దేవుడు ఇలా కావాలి, ఇలా ఉండాలి అని అనుకుంటే, అయితే మనిషి యొక్క పతనాన్ని బట్టి మనుషులు తమకు తామే రాజ్యాలను నిర్మించుకుంటూ, దేశాలను కట్టుకుంటూ, దేశాలుగా విభజించుకొని వారికి వారు ఒక ఏర్పాటు చేసుకొని రాజ్యాలను ఏలుచూ ఉండిన పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. మరి ఎవరైనా సరే ఒక ప్రాంతానికి చెందిన వారు ఆ దేశం యొక్క క్రమశిక్షణ కింద, దాని కట్టుబాట్ల కింద, దాని యొక్క నడవడి కిందనే, దాని యొక్క ధర్మము కింద అది ఏమి బోధిస్తుందో, అది ఏ రాజ్య పాలన చేస్తూ ఉందో, అది ఎలాంటి రాజ్యాధికారాన్ని కలిగి ఉందో దాన్ని బట్టి జీవించడం అన్నది మనందరికీ తెలుసు కదా. మరి దీన్ని, ఈ ఏర్పాటును ఏమంటామో, ఇది రాజ్యమే. అయితే ఇది భూ సంబంధమైన రాజ్యం. ఇది మానవులు నిర్మించుకున్న ఒక రాజ్య పరిపాలన. ఆ పరిపాలనలో ప్రతి మానవుడు కూడా ఈ యొక్క భూమి పైన సహజ సిద్ధముగానే ఈ విధముగా కొనసాగడం అన్నది అది పరిపాటి అయి ఉన్నది. అది మనందరికి కూడా తెలుసు. అయితే మనం తెలుసుకోవాల్సింది దేవుని యొక్క మహా గొప్ప కృప, దేవుని యొక్క మహా గొప్ప ఏర్పాటు. అది పరలోక రాజ్యం. అది దేవతి దేవుడు తానే నిర్మించిన, తానే అనుకున్న, తానే కలలు కన్నా, తానే భూమికి పునాదులు వేయబడక మునుపే, మనం ఎవరము కూడా ఇంకా ఆయన తలంపులో రాక మునుపే దేవుడు అనుకున్న ఒక గొప్ప రాజ్యమే ఆయన అనుకున్న, ఆయన ఈ భూమి పైన స్థాపించిన ఆయన రాజ్యం. ఇది యేసుక్రీస్తు రాజ్యమై ఉన్నది. అనగా యేసుక్రీస్తుతోనే ప్రారంభం మగు రాజ్యము ఇది. మరి యేసుక్రీస్తు ఈ భూమిపైకి అడుగు పెట్టగానే ఆరంభమైన రాజ్యమే ఈ రాజ్యము. మరి ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచినా, ఎవరు దేవుడే పంపించిన ప్రియ కుమారుడైన, రక్షకుడైన, విమోచకుడైన, ప్రాణనాథుడు, ప్రాణదాత అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచగలరో వారందరూ కూడా చేర్చబడగలిగిన ఆ రాజ్యమే యేసయ్య రాజ్యం. మరి ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, నీవు నేను మనమందరము ఇంకా విశ్వాసం ఉంచుచు ప్రతి దినము రక్షింపబడుచున్నారో వారందరూ కూడా చేర్చబడవలసిన రాజ్యమే ఈ రాజ్యము. గుర్తుపెట్టుకోండి, ఇది యేసయ్య రాజ్యం. ఈ రాజ్యంలోనికే ప్రతి ఒక్కరూ రావాలి అని సృష్టికర్త అయిన దేవుడు తలంచుచూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు ఆశపడుచూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ విధంగా కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎందరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఈ రాజ్యంలోని చేర్చబడడం జరిగింది. మరి ఈ రాజ్యము ఎలాంటి రాజ్యము? ఇది యేసుక్రీస్తు తానే పరిపాలకుడై, తానే రాజుల రాజై, తానే ప్రభువుల ప్రభువై ఏలుచుండెడి రాజ్యమే ఈ పరలోక రాజ్యము. ఈ రాజ్యాన్ని తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తునందు నెరవేర్చబడులాగున నిర్మించడం జరిగింది. ఇది మనం ఎందుకు చెప్పుకోవాలి, ఎందుకు దీనిని మనం ధ్యానించాలి అంటే, ఈ భూమి పైన ఉన్న ఏ రాజ్యమైనా సరే అది కొంతకాలం మట్టుకే నిలుచు రాజ్యమై ఉన్నది. ఈ భూమి పైన ఉన్న పరిపాలకులు, రాజ్యాధికారం చేపట్టిన అధికారులు ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, వారందరూ కూడా కొంత
కొంతకాలం మట్టుకే ఈ భూమి పైన ఉండేది వారులుగా మనము గమనించాలి. మరి ఈ భూమి పైన ఈ యొక్క భూగోళం అంతయు, ఈ ప్రపంచమంతయు ఎన్ని రాజ్యములున్నా, ఎన్ని దేశములున్నా, ఏ దేశంలో ఎలాంటి రాజ్యము కొనసాగుతూ ఉన్నా, మరి ఎందుకు ఈ రాజ్యం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామంటే ఈ భూమి పైన అంతా కూడా ఈ రాజ్యాలన్నీ కూడా ఈ విధముగా ఎస్టాబ్లిష్ అయ్యి అవి పరిపాలించబడుచు ఉండడం అన్నది అసలు దేవుని ప్రణాళికలోనే లేనటువంటిది. మరి ఇన్ని ఉన్న ఈ యొక్క భూగోళం అంతా కూడా మరి మానవులు తమ యొక్క సొంత జ్ఞానం చేత, తాము అనుకున్న అనేకమైన కార్యాల చేత రాజ్య పరిపాలన చేస్తూ, అనేక రాజ్యాలను వారు నడిపిస్తూ, అనేక దేశములను అధికారంతో వారు ముందుకు నడిపిస్తూ ఉండడం మనం చూడగలము. అయితే మనుషులందరూ ఏ దేశానికి చెందిన వారైనా, ఏ రాజ్యానికి సంబంధించిన వారైనా, ఎలాంటి పరిపాలనతో కూడినదైనా, అది న్యాయముగా చేయి పరిపాలనైనా, అది అన్యాయముగా చేయి పరిపాలనైనా, ఏది అయినా సరే మనుషులతో చేయబడు ఈ రాజ్యాలన్నీ కూడా అవి తాత్కాలికమైనవే. అవన్నీ కూడా ఈ యొక్క భూ సంబంధమైనవే. అవి ఒక రోజున తుత్తి నీరుగా అయిపోయే ఒక పరిస్థితి దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈ రాజ్యాలన్నీ కూడా ఒక రోజున కనుమరుగైపోయే పరిస్థితి ఉంది అన్నది మానవుడు, మనుషులు వీచున్న అనేక మంది తెలుసుకోవాలి. శాశ్వతమైన రాజ్యం దేవుని రాజ్యం మాత్రమే. శాశ్వతమైన రాజ్యం యేసుక్రీస్తు స్థాపించిన యేసయ్య రాజ్యం మాత్రమే, పరలోక రాజ్యం మాత్రమే. మరి ఈ పరలోక రాజ్యములో ఉన్న మాట, శాసనం ఏదైతే ఉందో అది ఎవరు విన్నా, ఎవరు దాని ప్రకారం జీవించినా ఈ రాజ్యంలోనే వారు సుభిక్షంగా ఉంటారు. ఈ రాజ్యంలోనే, ఈ రాజ్యము ఉండు కాలము వారు కొనసాగెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రాజ్యము ఎంతకాలం కొనసాగుతుంది అంటే ఇది శాశ్వత కాలమునకు కొనసాగు రాజ్యముగా ఉంది. మరి దీన్ని పరిపాలించు పరిపాలకుడు ఎవరు అంటే రాజుల రాజైన, ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తే దీన్ని పాలించు రాజై ఉన్నాడు. ఆయనే దీని ప్రభు అయి ఉన్నాడు. ఆయన అధికారాన్ని బట్టే ఈ రాజ్యములో ఉన్న కట్టడలు, విధులు అన్ని కూడా, ఈ రాజ్యంలో ఉన్న శాసనములు అన్ని కూడా చలామణి అవడం జరుగుతుంది. ఇందులో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తుని బట్టే పరిపాలించబడెదరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మనము ఈ భూ సంబంధమైన రాజ్యాలను చూసుకొని, ఆ రాజ్యాలు ఇచ్చే హామీలను చూసుకొని, ఆ రాజ్యాలు నడిపించే ఆ యొక్క నాయకత్వానికి మనల్ని మనం అప్పగించుకొనకుండా, అవి మనల్ని ఆకర్షిస్తూ ఉండగా దానికి ఆకర్షితులై లోకానికి సంబంధించిన ఆ రాజ్యాల్లో పడి కొట్టు మిట్టాడుచు అవస్థపడుచు ముందుకు వెళ్లకుండా మనల్ని మనం రిజర్వ్ చేసుకొని, మన రాజ్యం వేరే, అది ఒకవేళ ప్రస్తుతానికి కనిపించని రాజ్యమైనా సరే, ఇన్విజిబుల్ కింగ్డమ్ గా అది ఉన్నా కూడా స్టిల్ మనం ఈ రాజ్యంలోనే మనం ఉండాలి. దీనికే మనం రెస్ట్రిక్ట్ అవ్వాలి. ఇందులోనే మనం ప్రాస్పర్ అవ్వాలి. అనేకులకు బ్లెస్సింగ్ గా మనం ఉండాలి అని తండ్రి అయిన దేవతి దేవుడు యేసయ్య కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. అందుకే కదా యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, నీవు మొదట దేవుని రాజ్యమును, మొదట దేవుని నీతిని వెదకిన ఎడల నీవు ఆశీర్వదింపబడతావు అని లేఖనము దేవత దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. మొదట రాజ్యం. అయితే ఆ రాజ్యము ఈ భూ సంబంధమైన రాజ్యం కాదు. ఆ రాజ్యము ఏదో ఒక సంపన్న దేశానికి చెందిన ఆ యొక్క పరిపాలనతో కూడిన రాజ్యము కూడా కాదు. ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, ఆ రాజ్యము పరలోక రాజ్యమే. ఆ రాజ్యము యేసయ్య చేత స్థాపింపబడి పాలింపబడుచున్న రాజ్యమే. అందులో మనం ఉండాలి. అందులోనే మనం స్థిరపరచబడాలి. అందులోనే మనం వర్ధిల్లుచు అనేకులకు ఆశీర్వాదకరముగా, ఈవెన్ ఈ భూమి మీద ఉన్న అనేకమైన రాజ్యాలకు కూడా మనం ఆశీర్వాదకరముగా ఉండాలి. అనేకమైన పరిపాలకులకు కూడా మనము ఆశీర్వాదకరముగా ఉండాలి. మనము వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి. కానీ వారు మనకి ఇచ్చేటి స్థితిలో ఉండకూడదు. ఉన్నా కూడా మనం దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే దేవత దేవుని బిడ్డలే, ఈ రాజ్యంలో ఉన్నవారే, యేసయ్య రాజ్యంలో ఉన్నవారే అత్యంత ధన్యులై ఉన్నారు. ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అత్యధికముగా ఆశీర్వదింపబడిన వారుగా ఉన్నారు అన్నది మనము గుర్తించాలి. దేవత దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ రాజ్యములో
ఆనందం సంతోషం కలదు. ఈ రాజ్యములో పరిపూర్ణమైన సమాధానము కలదు. సమాధానమే ఒకనిని ఏలే రాజ్యము ఈ భూమిపైన ఏదైనా ఉంది అంటే అది పరలోక రాజ్యము, అది యేసయ్య రాజ్యమే. మరి ఆశీర్వాదములు వెంబడి ఆశీర్వాదములు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఒకని జీవితంలోనికి అవి పంపించే యొక్క రాజ్యం ఏదైనా ఉంది అంటే అది యేసయ్య రాజ్యమే, అది పరలోక రాజ్యమే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో ఈ ఫాస్ట్ రన్నింగ్ ఈ యొక్క టైంలో, ఈ యొక్క యుగంలో, ఈ జనరేషన్లో మనము లోకంలో ఉన్న అనేకమైన వాటితో మునిగి కొట్టుమిట్టాడుచు మనము ఆ విధముగానే ఒక ఊబిలో పడిన వాళ్ళుగా మనం ఎప్పుడూ అవ్వకూడదు. కానీ ఎలాంటి పరిస్థితులలో మనము నమ్మవలసింది మన రాజుల రాజైన యేసుక్రీస్తును, మన ప్రభువుల ప్రభు అయిన యేసుక్రీస్తునే మనం నమ్మాలి, విశ్వసించాలి. ప్రతి దానికి ఆయన పైనే ఆధారపడి మనం ముందుకు నడవాలి. మన ముందు ఆయన రాజ్యమే, మన ముందు ఆయన నీతే, మన ముందు ఆయన అనుగ్రహించిన రక్షణయే, మన ముందు ఆయన అనుగ్రహించిన వాక్శక్తిని మనం పెట్టి మనం దానిని వెంబడించాలని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క శుభదినాన్ని బట్టి వందనాలు. మీ యొక్క వాక్కు చేత, లేఖనం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అవును నాయన, ఇహలోక రాజ్యములు నాయన ఇదిగో తండ్రి మీ చిత్తము కాదు, అవి మీ ప్రణాళిక కాదు నాయన. అది నాయన మీ జ్ఞానం నుండి మీ ఏర్పాటు అనగా తాత్కాలికమైన ఇదిగో తండ్రి నాయన, అది మంచి కొరకు మేలు కొరకు మీరు నాయన ఇదిగో తండ్రి చేయూత ఇచ్చిన ఏర్పాటే కావచ్చు. కానీ శాశ్వతమైన రాజ్యం యేసయ్య రాజ్యమే. అందులో మేము ఎప్పుడూ ఉండాలి, ఆశీర్వదింపబడాలి. అదే మా ధ్యాసగా, దాని వెంబడించి వాళ్ళుగా మేము ఎల్లప్పుడూ జీవించాలని మీ బిళ్ళైన ఇదిగో తండ్రి ఇదిగో వారందరికీ నాయన మా అందరికీ మీరు నేర్పించినందుకు, తెలియపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రతి ఒక్కరిని బ్లెస్ చేస్తూ ఈ యొక్క దినమంతా మీ వాక్కు చేత ప్రతి ఒక్కరూ యేసు నామములో దీవింపబడదురుగాక. దేవాన్ని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.